ఫోక్సో కేసు నిందితులు నరమేధాలు సృష్టిస్తున్న ప్రభుత్వంలో మాత్రం చలనం రావట్లేదు. షాబాద్ లో ఫోక్సో నిందితుడు రాజ్ కుమార్ 6గురిని పొట్టన పెట్టుకున్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇంత జరిగినా ఫోక్సో కేసులో అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో ఫోక్సో కేసు నమోదైన బాలెంల చైతన్య అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోకుండా వదిలేశారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ మైనర్ బాలికపై చైతన్య అనే యువకుడు అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు. అది గమనించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారు. చైతన్యపై నిన్న సాయంత్రం పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా విడిచిపెట్టారు. ఇవాళ ఉదయం విచారణ నిమిత్తం హైదరాబాద్లోని మైనర్ బాలిక ఇంటికి వెళ్లిన పోలీసులు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కనిపించకుండా పోయారని బాలిక తల్లిదండ్రులు చెప్పడంతో షాక్ అయ్యారు. నిన్న సాయంత్రమే అబ్బాయిని అదుపులోకి తీసుకుంటే ఇంత దాకా వచ్చేది కాదని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితుడు బాలికను తీసుకొని పోయాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముందే నిందితుడిని జైలుకి పంపితే ఇలాంటి తప్పిదం జరిగేదా? ఇది ముమ్మాటికి పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యమని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. ఇక షాబాద్ ఫోక్సో నిందితుడు ఘటన మరొక ముందే ఇక యాదాద్రి జిల్లాలో మరో ఫోక్సో కేసు నమోదైంది. అయితే ఫోక్సో కేసు నమోదైన తర్వాత కూడా పోలీసులు ఆ నిందితుని అరెస్ట్ చేయలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసుల వైఫల్యం అనేది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఒక అఘాయిత్యం సంబంధించినటువంటి కేసులో, ఒక పోక్సో కేసు నమోదైనటువంటి కేసులో ఒక యువకుడిని ముందుగా అదుపులో తీసుకోకుండా, విచారణ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ రోజు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా కనిపించకుండా పోయినటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో చోటు చేసుకుంది. అమ్మమ్మ ఇంటికి చుట్టం చూపు వచ్చినటువంటి బాలికను మాయమాటలు చెప్పి ఇంట్లోకి దూరి అఘాయిత్యం చేయబోయాడు చైతన్య అనేటువంటి ఒక యువకుడు. అయితే వెంటనే తల్లిదండ్రులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులకు ఒప్పజెప్పారు. కేసు కూడా పెట్టారు. నిన్న సాయంత్రం పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రమే ఆ చైతన్యని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసినట్టయితే ఈ రోజు ఉదయాన్నే అమ్మాయి ఇంటికి వెళ్లి అమ్మాయిని తీసుకుపోయేవాడు కాదు కదా, అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాయం కాపోవు కదా అంటూ కూడా అమ్మాయి తల్లిదండ్రులు అయితే కన్నీరు మునిరు పిలిపిస్తా ఉన్నారు. 18 సంవత్సరాలు నిండినటువంటి మైనర్ బాలిక అమాయక మాటలు చెప్పి, కలిగొల్లి మాటలు చెప్పి తీసుకుపోయాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారో, ఎలాంటి పరిస్థితులు ఉన్నారో, తమ పాపకు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తున్నటువంటి భయంతో బాలిక తల్లిదండ్రులు అయితే కన్నీరు మునిరిగా స్టేషన్ ముందు విలిపిస్తున్నటువంటి ఘటన అయితే అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ ముందు మనకు కనిపించింది. వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి అబ్బాయిని అదుపులో తీసుకుని అమ్మాయిని కూడా సురక్షితంగా తల్లిదండ్రులకు ఒప్పచెప్తే బాగుండేది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పని ఒత్తిడిలో ఉన్నాం, ఇక వేరే ఇతర కేసులు మాట్లాడుకుంటున్నాం, రేపు ఉదయాన్నే రండి అని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజు ఉదయాన్నే తాపీగా హైదరాబాద్ ఉన్నటువంటి బాలిక ఇంటికి పోలీసులు విచారణ కోసం వెళ్ళగా అమ్మాయి కనపడట్లేదు, అబ్బాయి కోసం విచారణ చేయగా అబ్బాయి కూడా కనపడట్లేదని అబ్బాయి తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరు ఎటుపోయారు, వాళ్ళ సెల్ ఫోన్ సంబంధించిన ట్రాకింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇద్దరు అనుకొని వెళ్ళిపోయారా లేదంటే బలవంతంగా ఆ బాలికని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లాడనేటువంటి కోణంలో కూడా అడగుడు పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. నేరుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ సంబంధించినటువంటి పోలీసులే నేరుగా ఈ కేసును అయితే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే షాబాద్ ఘటనలో పోలీస్ శాఖ అంతా కూడా ఉలిక్కిపడింది. పోలీస్ శాఖ పైన తీవ్రంగా విమర్శలు వచ్చాయి కాబట్టి ఈ కేసులో ఎలాంటి తప్పిదాలు జరగకుండా, ఎలాంటి నిర్లక్ష్యం అనేది మరొకసారి చోటు చేసుకోకుండా చాలా పకడ్బందీగా అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా సేఫ్ గా తీసుకొచ్చేందుకైతే 3 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని కూడా అడ్డగూడూరు పోలీసులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న సాయంత్రమే అబ్బాయిని అదుపులో తీసుకొని కొంత రక్షణగా కల్పించి, అమ్మాయి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షణ కల్పించి తల్లిదండ్రులకు సురక్షితంగా బాలికను ఒప్పచెప్తే కథ సుఖాంతమయ్యేది. కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పోవడం వల్ల ఈ రోజు అబ్బాయి కనపడకుండా పోయాడు, అమ్మాయి కనపడకపోయింది. ఇద్దరు అనుకొని వెళ్ళారా లేదంటే బాలుడు ఇంకేదైనా అఘాయిత్యానికి పాల్పడి అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేశాడా, ఇంకేదైనా అఘాయిత్యానికి పాల్పడేటువంటి ఒక అనుమానాలు కూడా రేకెత్తా ఉన్నాయి. మొత్తం మీద అయితే
అడ్డగూరు పోలీస్ స్టేషన్ మొదటి నుంచి కూడా విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. 5 సంవత్సరాల క్రితం ఇదే అడ్డగూరు పోలీస్ స్టేషన్ లో ఒక దళిత మహిళని లాకప్ జరగడంతో అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కఠినటువంటి చర్యలు తీసుకున్నారు. ఒక ఎస్ఐని 2 కానిస్టేబుల్ కూడా డిస్మిస్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అడ్డగూరు పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ రోజు కూడా ఒక మైనర్ బాలిక పట్ల ఒక యువకుడు అఘాయిత్యానికి పాల్పడి బలవంతం చేస్తే ఆ అబ్బాయిని ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేసు పెట్టి వదిలేశారు కానీ అదుపు తీసుకోలేదు. ఈ రోజు ఇద్దరు కనపడకుండా పోవడంతో ఈ కేసు అంతా కూడా కాంప్లికేట్ అయింది. మరికొన్ని గంటల్లోనే అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని తీసుకొస్తామని పోలీసులు చెప్తున్నప్పుడు కూడా బాలిక తల్లిదండ్రులు అయితే భయప్రాంతాలకు గురవుతూ ఉన్నారు. ఏ క్షణం ఏం జరుగుతుంటే ఆందోళన అయితే బాలిక తల్లిదండ్రులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.